Career Post. Today we will see about volume 5 part 1 video. This will be most important MCQs for the postal departmental exams like GDS to MTS, GDS to postman and PA examinations. ఫస్ట్ ఆఫ్ మనకి సిలబస్లో జీడిఎస్ టు ఎంటీఎస్ కానీ జీడిఎస్ టు పోస్ట్మెన్ రాసిన ఇద్దరికీ కూడా ఈ యొక్క 7 క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్ ఈచ్ చొప్పున 14 మార్కులు అనేటువంటివి మీకు వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో కేవలం డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ డెఫినేషన్స్ విల్ బి గివెన్. దిస్ విల్ బి ఫ్రమ్ రూల్ 1 టు రూల్ 57A అనమాట. దట్ ఈస్ ఫ్రమ్ పోస్ట్ మాస్టర్ జనరల్ టు ట్రయల్ కార్డ్స్ అనమాట. దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ వీ విల్ సీ క్వశ్చన్స్ 1 by 1 and I will explain in between also. ఫస్ట్ ఆఫ్ మనము ఈ కొన్ని ఇంపార్టెంట్ 1 or 2 స్లైడ్స్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇన్సూర్ బండిల్ అంటే ఎన్ని ఉండాలి, రిజిస్టర్డ్ బండిల్ అంటే ఏంటి, అలాగే ఇన్సూర్డ్ లెటర్ బ్యాగ్ అంటే ఎన్ని ఉండాలి, ఆర్టికల్స్ అందులో ఎన్ని ఉంటే దాన్ని ఒక రిజిస్టర్డ్ బండిల్ అంటారు. అలాగే స్టేషన్ బండిల్ ఎప్పుడు అంటారు, టెరిటోరియల్ బండిల్ ఎప్పుడు అంటారు. అంటే జనరల్గా ఇవన్నీ ఏంటంటే ఒకే రకమైన ఐటమ్స్ని, ఒకే రకమైన ఆర్టికల్స్ని ఒకే స్టేషన్కి ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్ఎంఎస్కి ఆర్టికల్స్ అన్నీ పంపిస్తాము. ఆర్టికల్స్ పంపించినప్పుడు జనరల్గా ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో కూడా కొంత ప్రిలిమినరీ సార్టింగ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుందన్నమాట. అది ఆర్ఎల్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, లేకపోతే ఇన్సూర్ కానీ, ఆర్డినరీ కానీ అలా చేయాల్సి ఉంటుందన్నమాట. అది వర్క్ ఆఫ్ ది ఎస్పిఎం ఆర్ హెచ్ఓలో పిఏ వర్క్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఆర్ఎంఎస్లో ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ ఒకేసాట చేరితే బోడంత వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడే కొన్ని బండిల్స్ కట్టి పంపించాల్సి ఉంటుందన్నమాట. అంటే సపోజ్ 2 ఇన్సూర్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఒక 2 అంతకన్నా ఎక్కువ ఉంటే ఒక బండిల్ కింద కడతారు. అది ఏం చేస్తారంటే 2 ఆర్టికల్స్ పెట్టి దానికి ఒక లిస్ట్ వేస్తారనమాట. దాన్ని ఇన్సూర్ బండిల్ అంటారు. అలాగే రిజిస్టర్ వచ్చేసరికి 3 అంతకన్నా ఎక్కువ, అంటే 2 ఉంటే బండిల్ చేయరు, 3 అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రమే బండిల్ చేస్తారు. దాన్ని రిజిస్టర్డ్ బండిల్ అంటారనమాట. అప్పుడు ఏమవుతుంది, అది ఒక బండిల్ చేసి 4 వైపులా తాడు కట్టేసేసి ఒక లిస్ట్ పెట్టడం వల్ల అది సపోజ్ విజయవాడ నుంచి ఒక 3 లేకపోతే 4 రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఢిల్లీ అనేటువంటి ఒకే పిన్ కోడ్కి వెళ్తున్నాయి అనుకుందాం, లేకపోతే ఢిల్లీకి వెళ్తున్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేయాలన్నమాట, విజయవాడలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆర్ఎంఎస్కి పంపించే ముందే ఈ 3 లేకపోతే 4 ఆర్టికల్స్ని కలిపి ఒక రిజిస్టర్డ్ లిస్ట్ తయారు చేసి రిజిస్టర్డ్ బండిల్ అంటారనమాట. అది కడతారన్నమాట. అంటే ఒకే లొకేషన్కి ఉన్నాయి. అంటే అప్పుడు ఏమవుతుంది అనమాట, విజయవాడ ఆర్ఎంఎస్కి వచ్చేసరికి కొన్ని గుజరాత్ ఉంటాయి, కొన్ని విత్ ఇన్ ద స్టేట్ ఉంటాయి. వాటితో పాటు ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి బండిల్ కూడా ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 3 ఆర్టికల్స్ ఢిల్లీవి 3 సార్లు సార్ట్ చేయాల్సింది బదులుగా ఒకే ఒక్క సార్టింగ్తో అయిపోతుంది అనమాట. సార్టింగ్ సులువు కోసం ఈ బండిల్ అనేది చేస్తారు. ఫస్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను బండిల్ అనేది ఎందుకు చేస్తారనేది. ఇన్సూర్ లెటర్ బ్యాగ్ కూడా అంతేనండి. 11 or more ఉంటే ఒక లెటర్ బ్యాగ్ కడతారన్నమాట. దానివల్ల సార్టింగ్లో ఈజీ అయిపోతుంది. అలాగే స్టేషన్ బండిల్ కూడా అంతే. 15 అంతకన్నా ఎక్కువ గనక ఆర్డినరీ ఆర్టికల్స్ లేకపోతే అన్పెయిడ్ ఆర్టికల్స్ ఉంటే కనుక వాటిని ఒక బండిల్ కింద కడతారు ఒకే ఊరికి. టెరిటోరియల్ బండిల్ 25 or more ఫారిన్ ఎయిర్ మెయిల్ కానీ ఇతర స్టేట్స్కి ఉంటే కనుక కడతారనమాట. బ్యాగ్స్ వచ్చేసరికి డ్యూ బ్యాగ్స్ అనమాట. డ్యూ బ్యాగ్స్ నాట్ డ్యూ ఆర్ అన్యూజువల్ బ్యాగ్ అని కూడా అంటారు. అలాగే ఇన్సూర్ బ్యాగ్ వచ్చేసరికి అది డ్యూ కాదు, అన్యూజువల్ కాదనమాట. డ్యూ బ్యాగ్స్ అంటే ఏంటనమాట, మెయిల్ బ్యాగ్ అంటే ప్రతిరోజు కట్టే వాటిని డ్యూ బ్యాగ్ అంటారు. అన్యూజువల్ బ్యాగ్ అంటే ఎప్పుడన్నా అవి ఉన్నప్పుడు మాత్రమే వస్తే కట్టే బ్యాగ్ని కట్టడాన్ని దాన్ని అన్యూజువల్ బ్యాగ్ అంటారన్నమాట. డ్యూ బ్యాగ్స్ వచ్చేసరికి మీకు మెయిల్ బ్యాగ్ అనేది ఉన్నా లేకపోయినా కట్టాల్సిందే. రిజిస్టర్ బ్యాగ్ కట్టాలి, బీఓ బ్యాగ్ కట్టాలి, అలాగే అకౌంట్ బ్యాగ్ అంటే ఎస్ఓ నుంచి బీఓకి వచ్చేదాన్ని ఏమంటారు, దాన్ని అకౌంట్ బ్యాగ్ అంటారు. అట్లాగే ఎస్ఓ నుంచి హెచ్ఓకి, అలాగే హెచ్ఓ నుంచి ఎస్ఓకి వచ్చే దాన్ని అకౌంట్ బ్యాగ్ అంటారు. ట్రాన్సిట్ బ్యాగ్ అనమాట. అంటే అన్నిటిపైన ఉండేటువంటి బ్యాగ్ అనమాట. లోపల ఎన్ని బ్యాగులు ఉండే అన్నిటిపైన ఉంటే దాన్ని ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. అది ఓపెన్ చేయరనమాట. ఏ డెస్టినేషన్కి ఉందో అది ఓపెన్ చేయకుండా పంపించేస్తారు. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ వెన్ ప్రిస్క్రైబ్డ్. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా డిఎంఎస్ఎల్ జ్యూమెయిల్ సార్టింగ్ లిస్ట్లో ఏ బ్యాగులు కట్టాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు సార్టింగ్ లిస్ట్ వాటిలో ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవటం ఎలాగండి, కొన్ని డ్యూ బ్యాగ్ ఏంటి, అన్యూజువల్ బ్యాగా కాదా అనేది ఐడెంటిఫై చేయమని కూడా క్వశ్చన్స్ ఇస్తుంటారు. మిస్టర్ బ్యాట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మెయిల్ బ్యాగు, ఆర్ అంటే రిజిస్టర్ బ్యాగు, బి అంటే బీఓ బ్యాగు, ఏ అంటే అకౌంట్ బ్యాగు, టీ అంటే ట్రాన్సిట్ బ్యాగ్ అనమాట.
మీకు ఇది గుర్తుపెట్టుకుంటే ఇవి కానీ ఇందులో లేనివన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఎక్కడ అవి స్పెషల్ బ్యాగ్స్ అంటే మనకు తెలుసు కదా, మనం పిఓగెట్ పార్ట్ 1 చదువుకున్నప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళకి కట్టే వాటిని స్పెషల్ బ్యాగ్స్ అంటారు. క్యాంప్ బ్యాగ్స్ అంటే ఆఫీసర్స్కి కట్టేదాన్ని క్యాంప్ బ్యాగ్స్ అంటారు. అందులో ఫైల్స్ ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. చూడకపోతే చూడండి, మీకు క్లారిటీ వస్తుందన్నమాట. క్యాష్ బ్యాగ్స్ అంటే కనుక BO2 SO2 BO వచ్చే క్యాష్ బ్యాగ్స్. ప్యాకెట్ బ్యాగ్స్ అంటే కనుక ఎంటీగా ఉండేటువంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఎంటీ బ్యాగ్స్ అన్నిటినీ కలిపి ఒక 40-50 కలిపి ఒక బ్యాగ్లో ఎంటీ బ్యాగ్స్ అన్నీ కలిపి ఇంకో బ్యాగ్లో పడతారు, దాన్ని ప్యాకెట్ బ్యాగ్ అంటారు. అలాగే పార్సల్ బ్యాగ్, పార్సల్స్ ఉన్నప్పుడు మాత్రమే పార్సల్ బ్యాగ్ కడతారు. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ వెన్ నాట్ ప్రిస్క్రైబ్. జనరల్గా రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ ప్రిస్క్రైబ్ చేస్తే అది కూడా డ్యూ బ్యాగ్లోకి వస్తుంది. ప్రిస్క్రైబ్ చేయకపోతే ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు? సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ లేకపోతే SRM అనమాట, RMSలకు సంబంధించి. ఇన్సూర్ బండిల్, లేబుల్ బండిల్స్ ఆర్ నాట్ డ్యూ అనమాట. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూర్ బండిల్ కానీ లేబుల్ బండిల్ అనేటువంటివి డ్యూ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా సింపుల్గా 2P 2CS అనమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా ఇందులో వచ్చేస్తాయి. ఇన్సూర్ బ్యాగ్ మటుకి ఇట్ ఈస్ నెయిదర్ డ్యూ నార్ అన్యూజువల్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే అది ప్రతిరోజు కట్టేదైతే కాదు ఇన్సూర్ బ్యాగ్. అలాగని ఎప్పుడంటే అప్పుడే కట్టేది అలా కూడా కాదు. అందుకని దాన్ని ఎయిదర్ డ్యూ నార్ అన్యూజువల్ అంటారనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద అబ్రివేషన్ RMS ఈజ్ యూజ్డ్ ఫర్ రైల్వే మోటార్ సర్వీస్, రైల్వే మెయిల్ సిస్టమ్, రైల్వే మెయిల్ సర్వీస్, రోడ్ మెయిల్ సర్వీస్. టైం స్టార్ట్స్ తొందరగా చెప్పండి. వాల్యూమ్ 5 రూల్ 2 నుంచి ఇవ్వడం జరిగింది. ద ఆన్సర్ ఈజ్ రైల్వే మెయిల్ సర్వీసు. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద సర్వీస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారేజ్ ఆఫ్ మెయిల్స్ బై రైల్, రోడ్, రివర్ అండ్ ఎయిర్ and for collection and distribution of mails received from post offices and sections. VSAT service, RMS, foreign mail service, foreign service, ESMO. Rule 2 of volume 5. The answer is railway mail service అనమాట. రైల్వే మెయిల్ సర్వీస్ అంటే రైల్ ద్వారా పంపిస్తారు బ్యాగ్స్ని, రోడ్డు ద్వారా బస్సులకి ఇస్తారు, రివర్ ద్వారా కూడా పంపిస్తారు, ఎయిర్ ద్వారా కూడా పంపిస్తారు. అంటే వాళ్ళకు వచ్చిన బ్యాగ్ను వాళ్ళు డిస్పోజ్ చేయాలి. వీటిల్లో ఏ మార్గం ఉంటే ఆ మార్గం ద్వారా చేస్తారనమాట. As per Rule 2 of Volume 5, rail mails RMS means service responsible for carriage of mails by rail, road, river, air. 1 only, 1 and 2 only, 1 and 4 only, all the above. Time starts now. Rule 2 of Volume 5 అనమాట. RMS అంటే అన్నీ అనమాట. రైలు, రోడ్డు, రివరు, ఎయిర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైలు అనగానే రైల్ మెయిల్, RMS అనగానే రైలు ఒక్కటే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. Choose the correct options. As per Rule 1 of Postal Manual Volume 5, the expression Postmaster General means Principal Chief PMG, Chief PMG, Regional Postmaster General, Director Postal Services. Rule 1 of Volume 5. 1, 2, 3 only correct, 3 only correct, 1, 3 correct, all of these are correct. Your time starts now. పోస్ట్ మాస్టర్ జనరల్ అంటే ఏంటి? రూల్ 1లో పోస్ట్ మాస్టర్ జనరల్ గురించి చెప్పబడింది. వాల్యూమ్ 5కి సంబంధించి ఒక క్లాస్ కూడా సపరేట్గా 2 అవర్స్ది చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా ఈ యొక్క డెఫినేషన్స్ అన్ని కవర్ చేస్తూ చూడపోతే చూడండి. ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ప్రిన్సిపల్ సిపిఎంజీ అన్న, సిపిఎంజీ అన్న, రీజనల్ పిఎంజీ అన్న, డిపిఎస్ అన్నా కూడా ఈ డిపిఎస్ కూడా ఈ పోస్ట్ మాస్టర్ జనరల్ అన్న పదంతో ఈ వాల్యూమ్ 5లో రిఫర్ చేస్తారనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద చీఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోస్టల్ డివిజన్? రూల్ 4 ఆఫ్ వాల్యూమ్ 5. సూపరింటెండెంట్ ఆఫ్ RMS, పోస్ట్ ఆఫీసెస్, PSD, సర్కిల్ స్టాంప్ డిపో. పోస్టల్ డివిజన్కి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారండి? డివిజన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనమాట. SSP కానీ SP కానీ. హూ ఈజ్ ద చీఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ RMS డివిజన్? ఎవరుంటారండి? RMS డివిజన్కి వచ్చేసరికి సూపరింటెండెంట్ ఆఫ్ RMS అనమాట. రూల్ 4 ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్పాండ్ VSAT. Rule 5A of Volume 5. Virtually small aperture terminal stations. Virtually small aperture terminal stations. Smart. Very small aperture terminal station. Very sophisticated aperture terminal stations. ఇది వరకు VSAT MOs ఉండేవన్నమాట. మనీ ఆర్డర్స్ VSAT ద్వారా పంపించేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఈ MOs మనం ఎలక్ట్రానికల్గా పంపిస్తున్నాం. ఈ MOs అనమాట. వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ స్టేషన్స్. మరి ఇలాంటి రెడెండెంటీ కూడా చదవాలి అంటే చదవాలండి, మనకి సిలబస్లో ఉంది కాబట్టి తప్పదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆఫీసెస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ VSAT స్టేషన్స్ ఫ్రమ్ వేర్ మనీ ఆర్డర్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ యూజింగ్ VSAT టెక్నాలజీ? బ్రాంచ్ ఆఫీసెస్, సబ్ ఆఫీసెస్, మొబైల్ పోస్ట్ ఆఫీసెస్, హెడ్ ఆఫీసెస్. టైమ్ స్టార్ట్స్ నౌ. రూల్ 5A ఆఫ్ వాల్యూమ్ 5. వీటిని మనకి హెడ్ ఆఫీసెస్ అనమాట. VSAT స్టేషన్స్ కింద ఐడెంటిఫై చేసి మనీ ఆర్డర్ ద్వారా VSAT టెక్నాలజీ ద్వారా పంపించేది హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో. నెక్స్ట్ క్వశ్చన్.
expand ESMO, Rule 5B of Volume 5, extended smart money order, extremely sophisticated money order, extremely simple money order, extended satellite money order. ఏంటిదండి ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్ అంటారు, ESMO అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాల్, ఇది కూడా ఇప్పుడు లేదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్టేషన్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్టెన్షన్ కౌంటర్ ఫర్ బుకింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ ఆర్డర్స్ త్రూ VSAT స్టేషన్స్. రూల్ 5B ఆఫ్ వాల్యూమ్ 5, ఎక్స్టెండెడ్ స్మార్ట్ మనీ ఆర్డర్. చూసారు కదండి, ఏది వాడతారు, ESMO అనమాట. నేమ్ ద సర్వీస్ దట్ ఇన్వాల్వ్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రిటర్న్ మెటీరియల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ యూజింగ్ కంప్యూటర్ టెర్మినల్స్ కనెక్టెడ్ త్రూ VSAT which can be delivered to one or more than one addressee at the receiving station. Hyper mail service, hybrid mail service, hetero mail service, none of the above. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అనమాట, రిటర్న్ మెటీరియల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి VSAT ద్వారా, అలాగే ఒకటి కానీ ఎక్కువ మందికి అడ్రస్ చేసుకునేది రిసీవింగ్ స్టేషన్ చేసుకుంటే ఏమంటారు, హైబ్రిడ్ మెయిల్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ క్లాస్, ఇది కూడా లేదు ఇప్పుడు, ద ఫస్ట్ క్లాస్ head office situated and attached to headquarters of head of the circle is called principal head post office, chief head post office, general post office, circle head office. ఏదైతే ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే గెస్టెడ్ పోస్ట్ మాస్టర్స్ ఉంటారనమాట అక్కడ, అది సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటే దాన్ని ఏమంటారు, జనరల్ పోస్ట్ ఆఫీస్ అంటారనమాట. హైదరాబాద్లో మీకు GPO ఉంది, కలకట్టాలో ఉంది, ముంబైలో ఉంది, ఓకే, ఏపీలో అయితే లేదు ప్రస్తుతానికి. The first class head officers under the control and supervision of junior time scale officer, senior time scale officer, junior administrative grade officer, senior administrative grade officer. Your time starts now. First class head post officers ఎవరి కంట్రోల్ అండ్ సూపర్విజన్లో ఉంటాయి, రూల్ 6 ఆఫ్ వాల్యూమ్ 5. ఆన్సర్ ఈజ్ సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ అనమాట. జూనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ అంటే మీకు SSP క్యాడరు, దానిలోనే కొంచెం వాళ్ళకి సీనియారిటీ వస్తే సీనియర్ టైమ్ స్కేల్ అంటారనమాట, ఆ క్యాడర్లో అనమాట ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ రన్ అవుతాయి. JAG అంటే DPS గారి క్యాడర్, అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అంటే PMG గారి క్యాడర్ అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసర్స్ అండర్ ద కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ కాల్డ్, ఏమంటారు వాటిని, ప్రిన్సిపల్ హెడ్ పోస్ట్ మాస్టర్, సీనియర్ పోస్ట్ మాస్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్, సర్కిల్ హెడ్ పోస్ట్ మాస్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ STS ఆఫీసర్ ఉంటారని చదువుకున్నాం ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో, వాళ్ళని ఏమంటారు, ద ఆన్సర్ ఈజ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ అంటారనమాట, CPM. నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసర్స్ అండర్ ద కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C, నన్ ఆఫ్ ది అబవ్. సెకండ్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ద ఆన్సర్ ఈజ్ గ్రూప్ B ఆఫీసర్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, రూల్ 6 ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, to whom the group B officer who exercises control and supervision over the second class head post officers report to, rule 6 of volume 5, superintendent of post officers, senior superintendent of post officers, chief post master general, none of the above. Time starts now. Group B officer కంట్రోల్ ఎవరికి ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తారు అంటే కనుక ఆన్సర్ ఈజ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. బోనస్ క్వశ్చన్ అండి. Any post office which is situated on the line through a mail communication and receives and sort bags intended for offices in advance without opening them is called transit mail office, computerized transit mail office, transit office, automated mail processing center. Try to post your answers in the comment section. Which is situated on the line of through mail communication and receives and sort bags intended for offices in the advance without opening them. వాటిని ఓపెన్ చేయకుండా ఏంటనేది కామెంట్స్లో పెట్టండి, రైటో కాదు నేను చెప్తాను. ద బ్యాగ్స్ విచ్ ఆర్ సార్టెడ్ ఎట్ అ ట్రాన్సిట్ ఆఫీస్ అండ్ దస్ ఫార్వర్డెడ్ ఆన్వర్డ్ అన్ఓపెన్డ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఫార్వర్డ్ బ్యాగ్స్, ట్రాన్సిట్ బ్యాగ్స్, సార్టెడ్ బ్యాగ్స్, గైడెడ్ బ్యాగ్స్. రూల్ 9A ఆఫ్ వాల్యూమ్ 5. ఇక్కడ మనకి రెండు కాన్సెప్ట్లు తెలియాలండి. ట్రాన్సిట్ ఆఫీస్ అంటే వేరు, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే వేరు అనమాట. ఇక్కడ ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ట్రాన్సిట్ పోస్ట్ ఆఫీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పోస్ట్ ఆఫీస్ అనమాట, ఎనీ పోస్ట్ ఆఫీస్ బిట్వీన్ A అండ్ B. జనరల్గా ఏమవుతుందంటే ఒక A అనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, B అనేది ఉంటుంది. ఈ A-Bకి మధ్యలో ఎక్కడో ఒక C అనేటువంటి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇది ట్రాన్సిట్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బాగా దూరం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ముందు ఇక్కడికి పంపుతారు ఒక ట్రైన్లో, ఆ ట్రైన్ ఇక్కడ వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ట్రైన్లో ఇక్కడికి వెళ్తుంది. ఈ మధ్య పాయింట్లో కొంత టైం ఇక్కడ ఉంటుంది అనమాట.
కాబట్టి ఇది ఏమంటారు, మధ్యలో ఉంటుంది కాబట్టి ట్రాన్సిట్ అనమాట. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అని చదువుకుంటాం కదా, అలాగే ఇది కొంత కాలము బ్యాగులు ట్రాన్సిట్లో ఉంటాయి. అంటే బ్యాగులు వాళ్ళు ఏ నుంచి బీకి పంపిన వాటిని బి అనే ఆయన ఎకనాలెడ్జ్ చేయడు, ఏ వచ్చిందన్న విషయాన్ని ఆయన తీసుకోడు కదా, అట్లా ఇది ట్రాన్సిట్ ఆఫీస్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్తున్నాయి కానీ ఏ నుంచి సికి ఫిజికల్గా పంపించినా వీళ్ళవి కాదు ఈ మెయిల్ అంతా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ఇక్కడికి వచ్చినా కూడా ఏవో ఓపెన్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి ఇక్కడ పంపించేస్తారంటే ఓపెన్ చేయకుండా బ్యాగులను. అందుకని వాటిని ట్రాన్సిట్ బ్యాగ్స్ అంటారు. ఏదైనా ఓపెన్ చేయకుండా డీల్ చేసే బ్యాగ్ని ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. ఏదైనా ఓపెన్ చేయకుండా బ్యాగ్స్ని తీసుకోవటము పంపించే ఆఫీస్ని ట్రాన్సిట్ ఆఫీస్ అంటారు. సపోజ్ ఇదే సి అనే ఆఫీస్, ఇది పోస్ట్ ఆఫీస్ అయింది కాబట్టి ట్రాన్సిట్ ఆఫీస్ అన్నారు దీన్ని. అదే కనుక మెయిల్ ఆఫీస్ అనుకోండి, ఇలా రెండు ఆఫీసుల మధ్య మెయిల్ ఆఫీస్ కూడా ఉండొచ్చు కదా. మెయిల్ ఆఫీస్ అంటే ఆర్ఎంఎస్ బేసిక్గా. అలా మెయిల్ ఆఫీస్ అయితే కనుక దాన్ని టీఎంఓ అంటారు, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అనమాట. ఇక్కడ కూడా బ్యాగులు ఓపెన్ చేసి సార్టింగ్ అనేది జరగదు ఇక్కడ ఈ టీఎంఓస్లో. జనరల్గా టీఎంఓ పక్కనే మెయిల్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళు ఏం చేస్తారన్నమాట, వీళ్ళు ఓన్లీ ఈ బ్యాగులు ఇక్కడికి పంపించడం చేస్తారు. ఇటు నుంచి వచ్చింది ఇటు, ఇటు నుంచి వచ్చింది ఇటు పంపిస్తుంటారు. అలాగే వీళ్ళు ఇచ్చినవి తీసుకొని బయటికి పంపిస్తుంటారు. ఇక్కడ ఓపెన్ చేసి సార్టింగ్ అనేది జరగదు. సార్టింగ్ ఇక్కడ జరుగుతుంది. అంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఏం ఆర్టికల్స్ ఉన్నాయి అనేది ఈ మెయిల్ ఆఫీస్ వాళ్ళు చూస్తారు తప్ప టీఎంఓ వాళ్ళు చూడరు అనమాట. జనరల్గా వీళ్ళ బయటే ఉంటారు వీళ్ళు టీఎంఓ. ఓకే, ఆన్సర్ ఈజ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ అనమాట. ఇవి సార్ట్ చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తే వాటిని ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటారు. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ట్రాన్సిట్ ఆఫీస్? టు రెడ్యూస్ ద మ్యాన్ పవర్, టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద మెయిల్స్, టు రెడ్యూస్ ద టైమ్ టేకన్ ఇన్ ట్రాన్స్మిషన్, టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్. ట్రాన్సిట్ ఆఫీస్ యొక్క ప్రైమరీ యూజ్ ఏంటి, అసలు ఎందుకు తెరవాలి ఆ ట్రాన్సిట్ ఆఫీస్? ఎందుకంటే టు రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్. వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఇప్పుడు అందులో ఒక సి అనే ఆఫీస్ లో ట్రాన్సిట్ ఆఫీస్ ఉందని చెప్పుకున్నాము. ఏ నుంచి వచ్చిన బ్యాగులు లేకపోతే ఇంకొక ఆఫీసు డి నుంచి కూడా బీకి వెళ్తున్నాయి అనుకుందాం. ఆ బ్యాగులు ఈ రెండు ఏ బి బ్యాగుల్ని కలిపి మళ్ళీ దాన్ని ఒక పెద్ద బ్యాగులో వీళ్ళ రెండు బ్యాగులు కూడా ఆ సికి వెళ్ళయి ఈ రెండు కలిపి ఒక పెద్ద బ్యాగ్ ట్రాన్సిట్ బ్యాగ్ కడతారనమాట. అంటే బ్యాగులు ఓపెన్ చేయరు కానీ వీళ్ళ బ్యాగ్ రెండు ఎక్కడికి వెళ్ళాలి, రెండు సికే వెళ్ళాలి. కాబట్టి రెండు బీకే వెళ్ళాలి. కాబట్టి ఈ సి అన్న వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మధ్యలో ఏ బ్యాగులు డీకి సంబంధించిన బ్యాగులు ఎవరికి వెళ్ళాల్సినవి ఆ యొక్క బీకి వెళ్ళాల్సినవి అన్నీ కూడా ఒక ట్రాన్సిట్ బ్యాగ్లో కట్టి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ లూజ్గా వెళ్ళే బ్యాగులు ఏ ఒక్కటే పంపిస్తే 5 పంపించింది అనుకోండి, డి 7 పంపిస్తే ఈ రెండు కలిపి 12 బ్యాగులు కట్టి అందులో సింగిల్ బ్యాగ్ కింద కడతాడు. కాబట్టి అది ఒక బ్యాగ్ లూజ్ బ్యాగ్ అనేది ఇదివరకు 12 ఉండే అలా ఒక బ్యాగ్కి వచ్చింది. ఓకేనండి, అది ట్రాన్సిట్ ఆఫీస్ యొక్క ప్రైమరీ యూజ్ అనమాట. అంటే పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా ఎక్కువ బ్యాగులు లూజ్గా ఉండడం అనేది. ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్ఎంఎస్ వేర్ క్లోజ్డ్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బట్ సార్టింగ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నాట్ డన్ ఈజ్ కాల్డ్ రిటర్న్ లెటర్ ఆఫీస్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, సార్టింగ్ ఆఫీస్, రికార్డ్ ఆఫీస్. టైం స్టార్ట్స్ నౌ. రూల్ 9B ఆఫ్ వాల్యూమ్ 5. ఆర్ఎంఎస్ యొక్క బ్రాంచ్ అనమాట. అక్కడ మీకు ఆర్ఎంఎస్ గురించి స్ట్రక్చర్ గురించి ఏమైనా తెలియకపోతే ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అని యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్లో ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అని కొట్టండి, మీకు కెరీర్ పోస్ట్ నుంచి వీడియో వస్తుంది ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అని. అది చూడండి, మీ డౌట్స్ అన్నీ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఈ వాల్యూమ్ 5 కూడా అది మంచి పునాది కింద ఉంటుంది. మీకు సపోజ్ ఎంటీఎస్ రాసే వాళ్ళకి వాల్యూమ్ 7 అనేటువంటిది ఉండదు, కానీ ఆర్ఎంఎస్ గురించి వాల్యూమ్ 5లో చాలా వరకు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడ ఒక పిండి రసంలా చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చూడాల్సిందే అది. ఓకే, ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్ఎంఎస్ వేర్ క్లోజ్డ్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బట్ సార్టింగ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నాట్ డన్. ఇందాక చెప్పుకున్నట్టుగా క్లోజ్డ్ బ్యాగ్స్ వస్తాయి, క్లోజ్డ్ బ్యాగ్స్ డిస్పాచ్ చేస్తారు, సార్టింగ్ అనేది జరగదు అక్కడ. దాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, టీఎంఓ అంటారు దాన్ని. రూల్ 9B ఆఫ్ వాల్యూమ్ 5. హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్? హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్, రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టీఎంఓకి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? ద ఆన్సర్ ఈజ్ మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ ఉంటారన్నమాట టీఎంఓకి. మీకు ఇక్కడ డౌట్, మెయిల్ ఏజెంట్కి మెయిల్ గార్డ్కి తేడా ఏంటంటే, మెయిల్ గార్డ్ అంటే పోస్ట్ మ్యాన్ క్యాడర్ ఈక్వల్గానే, మెయిల్ ఏజెంట్ అనేటువంటిది జనరల్గా ఏంటంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ది మెయిల్ ఆఫ్ టీఎంఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయిల్ ఏజెంట్ అని పిలుస్తుంటారు. ఒక్కొక్కసారి కొంచెం పెద్ద టీఎంఓలు కూడా ఉంటాయండి. ఆ పెద్ద టీఎంఓలు ముంబై అట్లాంటి చోట్ల పిఏ క్యాడర్ వాళ్ళని కూడా అక్కడ మెయిల్ ఏజెంట్ కింద పోస్ట్ చేస్తారనమాట. కాబట్టి మీరు అది మెయిల్ ఏజెంట్ అనేది క్యాడర్తో సంబంధం కాదు, బేసిక్గా
ఆఫీస్లో ఆ పోస్ట్ హెడ్ ఆఫ్ ద టీఎంఓ అనమాట. ఓకే అండి, జనరల్గా మెయిల్ గార్డ్ ఉంటారు. ఇన్ సర్టన్ సిటీస్ వేర్ కంప్యూటర్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు హ్యాండిల్ ద వర్క్ ఆఫ్ టీఎంఓ ఆర్ కాల్డ్ కార్పొరేట్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్, కామన్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్, కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్, మాస్ మెయిలింగ్ సెంటర్స్. కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసి కొన్ని సిటీస్లో టీఎంఓస్ నడుపుతూ ఉంటారు. ఏమంటారు వాటిని? సిటీఎంఓ, కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్ అంటారు. రూల్ 9C of Volume 5. An office charged with the duty of opening the sorting mail bags received by its and disposing of its contents is termed as Rule 10 of Volume 5. Transit mail office, sorting office, hybrid mail office, mass mailing center. ఏ ఆఫీసులో అయితే ఓపెనింగ్ ఆఫ్ సార్టింగ్ మెయిల్ బ్యాగ్స్ అనేటువంటిది జరుగుతుంది, వాటి యొక్క కంటెంట్స్ అందులో ఉన్న వాటిని ఆర్ఎల్స్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఇంకేమైనా ఉన్నా కానివ్వండి అవన్నీ కూడా సార్టింగ్ చేసి మళ్ళీ వేరే బ్యాగులు కట్టి మళ్ళీ టీఎంఓకి ఇస్తారు. వాళ్ళు ఫర్దర్గా ఆర్ఎంఎస్కి నుంచి ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తారన్నమాట, టీఎంఓ నుంచి అవి రైల్వే స్టేషన్ కానీ బస్సుకు కానీ ఎయిర్పోర్ట్కి కానీ పంపిస్తారు. ఓకేనండి, దట్ ఈస్ కాల్డ్ సార్టింగ్ ఆఫీస్ అనమాట. ఈ సార్టింగ్ ఆఫీస్ అనేటువంటిది ఇందాక మనం చెప్పాం కదా టీఎంఓ పక్కనే ఇక్కడ సార్టింగ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఎస్ఓ అంటాం సార్టింగ్ ఆఫీసు, ఇక్కడ టీఎంఓ అనమాట. వీళ్ళకి బ్యాగ్స్ ఇస్తారు. బయట నుంచి వచ్చినవి వీళ్ళకి సంబంధించి సార్ట్ చేయాల్సి ఉంటే వీళ్ళు కూడా వీళ్ళకి ఇస్తారన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కానీ రోడ్ కానీ ఎయిర్వేస్ కానీ నుంచి వీళ్ళకి టీఎంఓకి రిసీట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సార్టింగ్ ఆఫీస్ మే రిసీవ్ only forward bags in sorting, only registered articles in sorting, articles of all kinds in sorting, only unregistered articles in sorting. సార్టింగ్ ఆఫీస్కి ఎటువంటి మెయిల్ వస్తుంది? సార్టింగ్ జరిగే ప్లేస్నే సార్టింగ్ ఆఫీస్ అంటారు. అది ఆర్ఎంఎస్ అనమాట. బేసిక్గా ఆర్టికల్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వస్తాయి అనమాట. సార్టింగ్ కొన్ని ఫార్వర్డ్ చేసే ఉంటాయి, వాళ్ళకి కానీ ఆల్రెడీ సార్ట్ చేసి పెట్టినవి ఉంటే కనుక ఫార్వర్డ్ చేస్తారు. కొన్ని రిజిస్టర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి, కొన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఆర్డినరీ ఉంటుంది, పార్సల్ ఉంటుంది, ఇన్సూర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, దాన్ని సార్టింగ్ ఆఫీస్ అంటారు. అక్కడ సార్టింగ్ జరుగుతుంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ద యూజ్ ఆఫ్ సార్టింగ్ ఆఫీస్ ఈజ్ టు సింప్లిఫై ద వర్క్ ఆఫ్ సార్టింగ్ ఇన్ అదర్ ఆఫీసెస్, టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్, టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ మెయిల్స్ క్యారీడ్ ఆన్ మెయిల్ లైన్స్. రూల్ 10 of Volume 5. 1 correct, 1 2 correct, 1 3 correct, 1 2 3 correct. సార్టింగ్ ఆఫీస్ యొక్క ప్రైమరీ యూజ్ ఏంటి? ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ 1 2 3 కరెక్ట్ అనమాట. ఈ సార్టింగ్ ఆఫీస్ వల్ల వర్క్ అనేది సింప్లిఫై అయిపోతుంది. ఎప్పుడైతే సార్టింగ్ ఆఫీస్లో సార్టింగ్ జరుగుతుందో, ఇవి సపోజ్ విజయవాడలో సార్టింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా మళ్ళీ ఢిల్లీ పంపిస్తారు. అక్కడ ఢిల్లీలో ఆటోమేటిక్గా వీళ్ళు చేసేస్తే చాలా వరకు సగం తగ్గిపోతుంది కదా సార్టింగ్ వర్క్. అదనమాట, సింప్లిఫై జరుగుతుంది. రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ పోస్ట్ ఆఫీసెస్. అప్పుడు లేకపోతే ఒక మచిలీపట్నం వాళ్ళు గుడివాడకి బ్యాగ్ కట్టాలంటే అది విజయవాడ పంపించి గుడివాడకి వెళ్తుంది. అప్పుడు వీళ్ళు ఒక్కొక్క ఆర్టికల్కి ఒక్కొక్క బ్యాగ్ కట్టుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ పెరిగిపోతాయి కదా. అట్లా కాకుండా వీళ్ళు సార్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేవి తగ్గుతాయి. అలాగే వెయిట్ ఆఫ్ ద మెయిల్స్ క్యారీడ్ ఇన్ ద మెయిల్ లైన్స్. ఒక మెయిల్ లైన్లో అనవసరమైన బ్యాగులు వెళ్ళకుండా ఏ వెళ్ళాలో అవే వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, in important cities where mail traffic is high, sorting machine have been provided which has high speed sorting. Such centers are called automatic mail personal centers, automatic mail packaging centers, automatic machine processing centers, automatic mail processing centers. Your time starts now. Rule 10A of Volume 5. ఎక్కడైతే మెయిల్ ట్రాఫిక్ హైగా ఉంటుందో సార్టింగ్ మెషిన్ అనేటువంటిది వాడతారు. మనుషులు సార్ట్ చేయకుండా హై స్పీడ్ సార్టింగ్ కోసం. అది ఏమంటారు దాన్ని? ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్, ఏఎంపీసీస్ అంటారు. మనకి తెలుసు కదా, ఎక్కడెక్కడ ఏఎంపీసీస్ ఎక్కడెక్కడ తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ద రిజిస్ట్రేషన్ బ్రాంచ్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ వేర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వర్క్ ఈజ్ డన్ ఆన్ కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సార్టింగ్ సెంటర్, ఆటోమేటిక్ మెయిల్ ప్యాకేజింగ్ సెంటర్స్, మాస్ మెయిలింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్స్. రిజిస్ట్రేషన్ బ్రాంచ్ మెయిల్ ఆఫీస్లో ఒకటి ఉంటుంది. అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ యొక్క సార్టింగ్ జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారు? సిఆర్సి అంటారు. కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సార్టింగ్ సెంటర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, a computerized registration sorting center CRC can be situated in the mail office, a separate location A or B, neither A nor B. ఇది ఇక్కడ సిఆర్సి అనేటువంటిది ఎక్కడ ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ మెయిల్ ఆఫీస్లో ఉండొచ్చు, లేదా ఇంకా సపరేట్గా సిఆర్సి అనేటువంటిది వేరే మెయిల్ ఆఫీస్లో కాకుండా బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. రూల్ 10B of Volume 5.
Next question, a sub-office which is selected from its position at or near the junction of several mail lines to serve as sorting office for articles addressed to or received from offices to which the route lies through it is called the mails sub-mail office, a sorting sub-office, transit sub-office, none of these. Time starts now. Rule 11 of volume 5. ఒక సబ్ పోస్ట్ ఆఫీసు ఉంది, దాన్ని సెలెక్ట్ చేశారన్నమాట. ఎందుకంటే అది చాలా మెయిల్ లైన్స్కి మధ్యలో ఉంది, అది చక్కగా పొజిషన్ అయి ఉంది. అది సార్ట్ చేయడానికి ఆ ఆఫీస్ని సార్టింగ్ కోసం వాడుకుంటే ఈజీగా ఉంటుంది అని అనుకుంటే కనుక దాన్ని ఏమంటారు, సార్టింగ్ సబ్ ఆఫీస్ అంటారు. ఓకేనండి, అది సబ్ పోస్ట్ ఆఫీసే బేసిక్గా, కానీ అక్కడ సార్టింగ్ కూడా చేయిస్తారనమాట. కొన్ని చోట్ల ఆర్ఎంఎస్ బాగా దూరంగా ఉంటే ఇట్లా చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a sorting sub office is authorized to receive only forward backs in sorting, only registered articles in sorting, articles of all kinds in sorting, only unregistered articles in sorting. Time starts now. Sorting sub office అనేటువంటిది ఏమి తీసుకోవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సార్టింగ్ అనేటువంటిది అక్కడ చేయొచ్చు అనమాట. జస్ట్ యాజ్ ఆర్ఎంఎస్ లాగానే రూల్ 11 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. టు రెడ్యూస్ ద పీక్ అవర్ ప్రెషర్ ఇన్ లోకల్ సార్టింగ్ ఆఫీసెస్, సమ్ పోస్ట్ ఆఫీసెస్ in important cities and towns are authorized to receive letters from the neighboring post offices and sort the mail as per sorting diagram given by the RMS opponent are called computerized registration centers, mass mailing centers, nodal post offices, press sorting offices. Time starts now. ఇక్కడ రకరకాల నామెన్క్లేచర్స్ ఉంటాయండి, ఇవన్నీ కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోడల్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఏంటంటే కొన్ని లోకల్ సార్టింగ్ ఆఫీసెస్ యొక్క ప్రెషర్ని తగ్గించడానికి, పీక్ టైంలో ఎక్కువ వాల్యూమ్ వస్తే అక్కడ సార్టింగ్ జరగక డిలే అవ్వకుండా ఉండడం కోసం కొన్ని నేబరింగ్ పోస్ట్ ఆఫీసెస్ నుంచి వచ్చిన ఆర్టికల్స్ని ఒక సార్టింగ్ డయాగ్రామ్ పెట్టి సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ అక్కడ ఇస్తారనమాట. వాటిని నోడల్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఓకే, సార్టింగ్ సబ్ ఆఫీస్ టైప్లోనే ఇది కూడా అనమాట, కాకపోతే సిటీస్లో ఉంటుంది, ఇంపార్టెంట్ సిటీస్లో ఉంటుంది ఇదనమాట. A unit which is a branch of RMS office where the bundles prepared by the post offices, mail offices are grouped and enclosed in a direct bag called computerized registration center, central grouping unit, central bagging unit, central bundling unit. Your time starts now. ఇది ఒక ఆర్ఎంఎస్ ఆఫీసు. అక్కడ బండిల్స్ ఏదైతే పోస్ట్ ఆఫీస్ కానీ మెయిల్ ఆఫీసెస్ కానీ నుంచి వచ్చిన వాటిని గ్రూప్ చేసి ఒక డైరెక్ట్ బ్యాగ్ పంపిస్తారనమాట. దాన్ని ఏమంటారు, సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. రూల్ 11 ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, ద అబ్రివేషన్ RLO ఈజ్ రైల్వే లెటర్స్ ఆఫీస్, రీజనల్ లెటర్ ఆఫీస్, రిటర్న్ లయింగ్ ఆఫీస్, రిటర్న్ లెటర్ ఆఫీస్. రూల్ 12 ఆఫ్ వాల్యూమ్ 5. RLO ఏమంటారు, రిటర్న్ లెటర్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఆఫీస్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పోస్టల్ సర్కిల్ అండ్ డీల్స్ విత్ అన్క్లెయిమ్డ్ అండ్ రిఫ్యూజ్డ్ ఆర్టికల్స్ అండ్ ఆర్టికల్స్ వితౌట్ అడ్రస్ ఆర్ విత్ అన్డెసిఫరబుల్ ఆర్ ఇన్కంప్లీట్ అడ్రసెస్. రిటర్న్ లెటర్ ఆఫీస్, సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్, నోడల్ పోస్ట్ ఆఫీస్, అన్క్లెయిమ్డ్ లెటర్ ఆఫీస్. రూల్ 12 ఆఫ్ వాల్యూమ్ 5. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అన్క్లెయిమ్డ్ కానీ, రిఫ్యూజ్డ్ కానీ, అందులో ఇన్కంప్లీట్ అడ్రస్లు ఉన్నాయి కానీ, అడ్రస్లే లేనివి కానీ, ఇవన్నీ ఎక్కడ డీల్ చేస్తారు, రిటర్న్ లెటర్ ఆఫీసెస్లో అనమాట. ద సెంటర్ దట్ ట్రాన్స్క్రైబ్స్ ఇంటూ ఇంగ్లీష్ ద అడ్రస్ ఇస్ రిటర్న్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ పోస్టల్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఇన్ పోస్ట్ ఆర్ మెయిల్ ఆఫీసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్క్రైబింగ్ మెయిల్ సెంటర్, మాస్ మెయిలింగ్ సెంటర్, ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్, ట్రాన్స్క్రిప్షన్ సెంటర్. ట్రాన్స్క్రైబ్ అంటే తర్జుమా చేయడం, ట్రాన్స్లేషన్ అనమాట. బేసిక్గా జనరల్గా హిందీలోనో మలయాళంలోనో తెలుగులోనో రాస్తే ఇతర రాష్ట్రాలకి ఉత్తరాలు పోస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని ఆ అడ్రస్ మాత్రము ట్రాన్స్లేషన్ చేయడానికి ఒక సెంటర్ ఉంటుందన్నమాట. పోస్ట్ ఆఫీస్ కానీ మెయిల్ ఆఫీసెస్ కానీ పెడతారు. అక్కడ ఏం జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. దాన్ని ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అంటారు. A transcription center is a cell established in a sorting office situated normally at the headquarters of the division, region, circle, country. Time starts now. Rule 12A of volume 5. The answer is headquarters of the circle లో ఈ ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అనేటువంటిది ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, a post office or sorting office or a section which exchanges mails with offices in foreign countries is known as
ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్, రిటర్న్ లెటర్ ఆఫీస్, ట్రాన్సిట్ ఆఫీస్. ఒక పోస్ట్ ఆఫీస్ కానీ, సార్టింగ్ ఆఫీస్ కానీ, సెక్షన్ కానీ అవ్వచ్చండి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది బేసిక్గా చెప్పాలంటే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటనమాట, ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్కి మెయిల్ ఎక్స్చేంజ్ చేసుకునే వాటిని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ ఆఫీస్ ఒకటే అనుకుంటారు, సార్టింగ్ ఆఫీస్ కానీ సెక్షన్ కూడా ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేస్తూ ఉంటుంది. సార్టింగ్ ఆఫీస్ కూడా ఎక్స్చేంజ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేస్తుంది, పోస్ట్ ఆఫీస్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ అని ఏ సార్టింగ్ ఆఫీస్, బి సెక్షన్, సి పోస్ట్ ఆఫీస్, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ అంటే ఆల్ ఆఫ్ ద అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. రూల్ 13 ఆఫ్ వాల్యూమ్ 5 అనమాట. ఇది ఫారిన్ కంట్రీస్కి లెటర్స్ని బ్యాగుల్లో కట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఇక్కడ మనం కనుక కాన్సెప్ట్ని ఒకసారి చెప్తాను, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, అలాగే ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ తెలుసుకుంటే మీకు ఎగ్జామినేషన్లో రాయటం, క్వశ్చన్ అడిగినప్పుడు అర్థం చేసుకుని చెప్పడానికి ఈజీగా ఉంటుంది రాయడానికి. ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనం ఇందాకడే చూసాం కదండి, పోస్ట్ ఆఫీస్ కానీ, సార్టింగ్ ఆఫీస్ కానీ, లేకపోతే సెక్షన్ కానీ అవ్వచ్చు. అది ఫారిన్ కంట్రీస్ తోటి మెయిల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మెయిల్ ఎక్స్చేంజ్ అంటే మన యొక్క పోస్ట్ ఆఫీస్ బ్యాగుల్ని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ యొక్క ఫారిన్ కంట్రీ నుంచి మనకు వచ్చే పోస్ట్ ఆఫీస్ బ్యాగ్స్ని మనము తీసుకుంటారన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్లో జరుగుతుంది, ఓఈ అంటారు దీన్ని. ఏదైతే కొన్ని 2 తీసుకుంటాయి, వాళ్ళకి ఇస్తారు, తీసుకుంటారు, ఈ 2 జరుగుతాయి, దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. అలాగే ఇన్వర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ జపాన్ అనే కంట్రీ నుంచి మెయిల్ వచ్చింది, మనం అక్కడ తీసుకుంటున్నాం, కానీ మనం జపాన్కి పంపించట్లేదు అనుకోండి, ఇది ఓన్లీ ఇన్వర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ ముంబైలో ఇన్వర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంది అంటే వాళ్ళు ఓన్లీ ఇన్వర్డ్ తీసుకుంటారు అనమాట, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే సింగపూర్ నుంచి మనం చెన్నై నుంచి అవుట్వర్డ్ ఫారిన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందనుకుందాం, చెన్నై నుంచి, అప్పుడు ఓన్లీ వీళ్ళు చెన్నైకి పంపిస్తారు, కానీ చెన్నై నుంచి వీళ్ళు తీసుకోరనమాట, అది అవుట్వర్డ్ అనమాట. ఇక్కడ ఇందాకడదేమో జపాన్ నుంచి తీసుకుంటానికే ఉంది, కానీ జపాన్ పంపడానికి లేదనమాట. ఓకే, ఇక్కడేమో మనకి ఇది పంపించటానికి ఉంది, కానీ వాళ్ళ నుంచి వస్తే మటుకు మనం తీసుకోము, దాన్ని అవుట్వర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఇప్పుడు ఈ అవుట్వర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చినటువంటి క్లోజ్డ్ బ్యాగ్స్ ఏం చేస్తారన్నమాట, ఫారిన్ కంట్రీకి పంపించేటప్పుడు కొంత ఏమవుతుందంటే, ఈ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్కి బాగా దూరంగా ఎక్కడో ఈ ఫారిన్ కంట్రీ మెయిల్ ఆఫీస్ ఉందనుకోండి, ఈ మధ్యలో ఏం చేస్తామన్నమాట, ఈ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ దగ్గర ఒక ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అనేది ఒకటి పెడతాం. అక్కడ ఏం చేస్తుంది అనమాట, ఈ ట్రాన్సిట్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రాన్సిట్ పని ఏంటంటే, ఇక్కడి నుంచి వచ్చినటువంటి బ్యాగులు తీసుకుంటుంది, వాళ్ళకి ఆ బ్యాగులను అందజేస్తుంది, ఇక్కడి నుంచి వచ్చిన బ్యాగులు తీసుకుంటుంది, వీళ్ళకి ఈ బ్యాగులను అందజేస్తుంది. అంతే తప్ప ఇది ఇక్కడ సార్టింగ్ చేయదు, ఏమీ చేయదు, క్లోజ్డ్ బ్యాగ్స్ మాత్రమే డీల్ చేస్తుంది అనమాట. దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటంటే, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో ఈ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదు, అది అందులో ఏంటనమాట ఓన్లీ, అందుకే రెడ్గా పెట్టాను నేను, అది ఆఫీస్ ఆఫ్ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీసు ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదనమాట, అది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదు. అందులో ఏం జరుగుతుంది అంటే కస్టమ్స్ అసెస్మెంట్ జరుగుతుంది, అలాగే ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అనేది అక్కడ జరుగుతుంది అనమాట, ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఓకేనండి, ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో కూడా అసెస్మెంటు జరుగుతుంది అనమాట. ఓకే, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసరికి మీకు అసెస్మెంట్ మాత్రమే జరుగుతుంది, ఎక్స్చేంజ్ అనేది జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెయిల్స్ ఇట్ మేక్స్ అప్ అండ్ అడ్రసెస్ టు అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ అదర్ కంట్రీ, అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ inward office of exchange, inward foreign post office, outward office of exchange, outward foreign post office. So time starts now. ఇదేంటనమాట, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, అవుట్వర్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఇందులో ఏం చెప్తున్నాడు మనకి, మెయిల్స్ అన్నీ కూడా మేకప్ అంటే బ్యాగులు కట్టడం, అడ్రసెస్ టు ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ అదర్ కంట్రీ, అదర్ కంట్రీకి బ్యాగులు పంపిస్తుంది అనమాట. అట్లా పంపిస్తే ఏమంటారు, ఇది అవుట్ కదా వెళ్తుంది కాబట్టి అవుట్వర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ ద బార్డర్ which only receives and dispatches closed bags addressed to and received from other offices of exchange in India is known as
Office of Exchange of Transit, Indian of Foreign Exchange Post Office, Border Exchange Office, Forward Foreign Post Office. Try to post your answers in the comment section. Rule 13 of volume 5 నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది క్లోజ్డ్ బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ క్లోజ్డ్ బ్యాగ్స్తోనే డీల్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ డీల్స్ విత్ క్లోజ్డ్ బ్యాగ్స్, ఓపెన్ బ్యాగ్స్, లేకపోతే ఇట్ సార్ట్స్ ద బ్యాగ్స్, ఇట్లా చెప్తారు. ఓకే, అక్కడ క్లోజ్డ్ బ్యాగ్స్తోనే డీల్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, choose the correct options. Which of the following are the functions of Office of Exchange of Transit? To exchange mails with carrier of foreign administration, to exchange mails with the officials of foreign administration, will close bags for foreign countries, will open inward foreign bags. Rule 13b of volume 5. 1 and 2 only correct, 1, 3 and 4 correct, none of these is correct, all of these are correct. Time starts now. ఈ కింది వాటిలో ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఆర్ ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ 1 and 2 కరెక్ట్ అనమాట. ఎక్స్చేంజ్ చేసుకుంటుంది మెయిల్, క్యారియర్ వస్తే కనుక ఫారిన్ కంట్రీకి సంబంధించి ఆయనకి ఇస్తుంది, ఆయన దగ్గర నుంచి తీసుకుంటుంది. అఫీషియల్స్ ఆఫ్ ఫారిన్ నుంచి ఇదేమో ఇస్తుంది, ఇది తీసుకుంటారు బ్యాగులు ఫారిన్ కంట్రీ నుంచి. వీళ్ళు క్లోజ్ బ్యాగ్స్ ఫర్ ఫారిన్ కంట్రీస్, ఇది ఎప్పుడు కూడా బ్యాగ్స్ క్లోజ్ చేయరు, అంటే వీళ్ళు ప్రిపేర్ చేసి బ్యాగ్స్ క్లోజ్ చేయరు, ఓన్లీ జస్ట్ వేరే ఆఫీస్ నుంచి వచ్చినాయి క్లోజ్డ్ బ్యాగ్స్ని ఇస్తారు అంతే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఓపెన్ ఇన్వర్డ్ ఫారిన్ బ్యాగ్, ఇన్వర్డ్ ఓపెన్ చేయడం అంటే వచ్చిన బ్యాగులను ఓపెన్ చేయడం అనేది చేయరు, ఓన్లీ ఆ క్లోజ్డ్ బ్యాగ్స్నే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికి వేరే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట, వాళ్ళు ఇంటర్న్ పోస్ట్ ఆఫీస్ పంపించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ విచ్ ద వర్క్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఫారిన్ మెయిల్స్ ఈజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఈజ్ కాల్డ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్, కస్టమ్స్ ఆఫీస్, డ్యూటీ ఆఫీస్, కస్టమ్స్ కాల్ ఆఫీస్. ఒక ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అక్కడ కస్టమ్స్ డ్యూటీ కూడా అసెస్మెంట్ చేస్తారంట, దాన్ని ఏమంటారు? దాన్ని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఎక్కడైతే సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో మట్టికి కస్టమ్స్ డ్యూటీ అసెస్మెంట్ మాత్రమే జరుగుతుంది, ఈ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది అక్కడ ఉండదన్నమాట, దాన్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నారు. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ జరగవు. విజయవాడలో ఉందండి సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ మీకు, అక్కడ ఓన్లీ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీస్ ఉంటే ఫారిన్ కంట్రీస్కి వాళ్ళు పంపించరు. మనకు అన్నీ కూడా చెన్నై ద్వారా వెళ్తే ఏపీ సర్కిల్ సంబంధించి. ఆర్టికల్స్ రిసీవ్డ్ ఇన్ వన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ P and suspected to contain dutiable goods for delivery from an office Q nearer another office of exchange R, then actual examination and assessment of duty is carried out in office of exchange P, Q, office of exchange R, customs office. Time starts now. ఇక్కడ మనకి ఒక ఆర్టికల్స్ ఫ్రమ్ వన్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఒక ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇక్కడ ఉంది, అది మనము P అంటున్నాము. అందులో సస్పెక్ట్ చేస్తున్నారు, ఇందులో డ్యూటేబుల్ గూడ్స్ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ చేయలేదనేది. అప్పుడు ఇవి ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా ఈ P నుంచి అది ఆఫీస్ Qకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాల్సినవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏం చూశారు? ఇందులో డ్యూటేబుల్ గూడ్స్ ఉన్నాయని చూశారు. అప్పుడు ఏం చేస్తున్నారు? కానీ ఈ Qకి అనమాట ఇక్కడ ఒక R అనేటువంటి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంకోటి ఉంది, ఇది దీనికి దగ్గర, R అనేది Qకి దగ్గర, P కంటే కూడా. అప్పుడు ఏం చేయాలన్నమాట? అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ ఇక్కడ చేయాలా, Pలో చేయాలా, Rలో చేయాలంటే Rలోనే చేయాలి, ఎందుకంటే ఏది దగ్గర అయితే అదే చేయాలనేది రూల్ అనమాట. రూల్ 13C ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, an office which is not exchange office but in which the work customs examination, assessment and accounting of customs duty is carried out is called foreign post office, sub foreign post office, sub exchange post office, customs office. ఇది ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాదు, కానీ కస్టమ్స్ ఎగ్జామినేషన్, అసెస్మెంట్, అకౌంటింగ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అనేటువంటి జరుగుద్దంటే ఎక్కడది? సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్. రూల్ 13C ఆఫ్ వాల్యూమ్ 5. which are opened mainly for convenience of senders and addressees who may be required to present documents for release or dispatch of their foreign articles. Foreign post office, sub foreign post office, sub exchange post office, customs office. Rule 13D of volume 5. ఈ పోస్ట్ ఆఫీసెస్ని
సెండర్స్ యొక్క కన్వీనియన్స్ కోసము, అడ్రస్ యొక్క కన్వీనియన్స్ కోసం వాడతారన్నమాట. వాళ్ళ యొక్క ఫారిన్ ఆర్టికల్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ని ప్రజెంట్ చేయడానికి, లేదా అక్కడి నుంచి వచ్చిన వాటిని రిలీజ్ కానీ డిస్పాచ్ చేయించుకోవడానికి ఆర్టికల్స్ని వాడే దాన్నే అంటారు సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనమాట. అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ కూడా జరుగుతుంది ఇక్కడ. వాట్ ఆర్ ద ట్రావెలింగ్ ఆఫీసెస్ ఆఫ్ ఆర్ఎంఎస్ వర్కింగ్ ఆన్ రైల్వే ఆర్ రివర్ స్ట్రీమర్ లైన్స్ కాల్డ్? ట్రాన్సిట్ సెక్షన్స్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్, కస్టమ్స్ ఆఫీస్. టైం స్టార్ట్స్ నౌ. రైల్వే మీద, రైల్ స్ట్రీమర్ మీద లైన్స్లో ట్రావెలింగ్ ఆఫీసెస్ ఏంటి వాటిని ఏమంటారు? ట్రాన్సిట్ సెక్షన్స్ అంటారు. ట్రాన్సిట్ సెక్షన్ అంటే ఏం లేదండి, ఒక రైలు ఉంటుంది కదా, ఆ రైల్లో ఒక బోగీని మన పోస్ట్ ఆఫీసెస్ వాళ్ళకి ఈ మెయిల్స్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఏ నుంచి బికి పంపించడానికి ఈ రైల్లో ఒక బోగీని ఇవ్వటం జరుగుతుంది. బోగీ కానీ సగం బోగీ కానీ ఇవ్వటం జరుగుతుంది అనమాట. లేకపోతే కొన్ని సీట్లు కానీ అలాట్ చేయడం జరుగుతుంది. అందులో మనం మెయిల్స్ని వేసి ఇక్కడి నుంచి ఇక్కడికి క్యారీ చేస్తారన్నమాట. దాన్నే సెక్షన్ అంటారు. ఈ ట్రైన్ని సెక్షన్ అంటారు. ఈ ట్రైన్ పేరు సెక్షన్ అంటారు మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎ ట్రాన్సిట్ సెక్షన్ ఈస్ కాల్డ్? రికార్డ్ ఆఫీసర్, ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, ఏ సెక్షనల్ ఆఫీసర్, ఏ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్? ద ఆన్సర్ ఈజ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనమాట. సెట్ ఆఫ్ ఎ ట్రాన్సిట్ సెక్షన్కి సంబంధించి ఒక సెక్షన్లో మెయిల్ గార్డు లేకపోతే మెయిల్ ఏజెంట్ ఉంటారనమాట. ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ అనగానే మెయిల్ గార్డ్, మెయిల్ ఏజెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద స్టేషనరీ ఆఫీసెస్ ఆఫ్ ఆర్ఎంఎస్ కాల్డ్? ట్రాన్సిట్ సెక్షన్స్, మాస్ మెయిలింగ్ సెంటర్స్, ట్రాన్స్క్రిప్షన్ సెంటర్స్, మెయిల్ ఆఫీసెస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టేషనరీ అంటే కదలకుండా ఉండేది. ఓకే, ద ఆన్సర్ ఈజ్ మెయిల్ ఆఫీసెస్ అనమాట. అదే కనుక ఇంగ్లీష్లో మీకు పనికి వస్తుంది. అదే కనుక ఇక్కడ ఈ ఉంటే కనుక మీకు అది వచ్చేసరికి కాగితాలు ఇవన్నమాట. మెయిల్ ఆఫీసెస్ అంటారనమాట. స్టేషనరీ కదలకుండా ఉండే ఆర్ఎంఎస్ ఆఫీసులు ఏమంటారు? మెయిల్ ఆఫీసెస్ అనమాట. కదిలే వాటిని ట్రాన్సిట్ సెక్షన్స్. హౌ మెనీ కైండ్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ ఆర్ దేర్ ఇన్ ఆర్ఎంఎస్? 1 2 3 4. టైం స్టార్ట్స్ నౌ. రూల్ 15 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది. ఎన్ని కైండ్స్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ ఉంటాయి ఆర్ఎంఎస్లో? ఆన్సర్ ఈజ్ 2 అనమాట. ఏంటవి తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఎన్ని మెయిల్ ఆఫీసెస్? 2 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్. The mail offices that deal with only closed bags in RMS are called? Sorting mail offices, transit mail offices, closed mail offices, sectional mail offices. Closed bags తోటి డీల్ చేసేటువంటి మెయిల్ ఆఫీసెస్ ఏమంటారు? TMOs, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్ అనమాట. దీనికి ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారు? మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ ఉంటారు. రూల్ 15 ఆఫ్ వాల్యూమ్ 5. నెక్స్ట్ క్వశ్చన్. The mail offices that deal with the contents of the mail bags addressed to them as well as with the closed forward bags in RMS are called? Sorting mail offices, transit mail offices, closed mail offices, sectional mail offices. Rule 15 of volume 5. మెయిల్ ఆఫీసెస్లో అంటే ఆర్ఎంఎస్లో బేసిక్గా మెయిల్ ఆఫీసెస్లో కంటెంట్స్ ఆఫ్ ద మెయిల్ బ్యాగ్లో మెయిల్ బ్యాగ్స్ యొక్క లోపల ఏమున్నాయో వాటిని మెయిల్ బ్యాగ్ ఓపెన్ చేసి వాటిలో ఆర్ఎల్స్, స్పీడ్ పోస్ట్ అవన్నీ కూడా తీసి డీల్ చేస్తే కనుక, అలాగే క్లోజ్డ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. కొన్ని వాళ్ళు ఓపెన్ చేసి వాటిని సార్ట్ చేయాల్సిన పని లేదు. క్లోజ్డ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా డీల్ చేసేది ఎవరండి? సార్టింగ్ మెయిల్ ఆఫీసెస్ అంటారన్నమాట. సార్టింగ్ మెయిల్ ఆఫీసెస్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్ అనేవి 2 రకాలు. ట్రాన్సిట్ మెయిల్ ఆఫీసెస్ డీల్స్ విత్ క్లోజ్డ్ బ్యాగ్స్. సార్టింగ్ మెయిల్ ఆఫీసెస్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ బ్యాగ్స్ని ఓపెన్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. The officer in charge of a set of sorting mail office is designated as head sorting assistant, record officer, mail agent, mail guard. Rule 15 of volume 5. సార్టింగ్ మెయిల్ ఆఫీస్కి ఎవరు ఉంటారండి? హెచ్ఎస్సీ ఉంటారన్నమాట. హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ అనమాట. పిఏ క్యాడర్ది, ఎస్ఏ క్యాడర్, సార్టింగ్ అసిస్టెంట్ క్యాడర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Irrespective of the status of the incumbent, the officer in charge of set of TMO is designated as head sorting assistant, record officer, mail agent, record officer. అది మెయిల్ ఏజెంట్ అనమాట. రూల్ 15 ఆఫ్ వాల్యూమ్ 5 నుంచి ఇవ్వడం జరిగింది.
అక్కడ ఏ క్యాడర్ మనిషి ఉన్నాడు అనేటువంటి సంబంధం లేకుండా ఇందాక చెప్పుకున్నాం కదా, పిఏ ఉండొచ్చు, లేకపోతే మెయిల్ గార్డ్ కూడా ఉండొచ్చు. ఆ టీఎంఓకి ఇన్ఛార్జిని మెయిల్ ఏజెంట్ అని అంటారు. ఓకే, అది మెయిల్ గార్డ్ కూడా కావచ్చు, లేదా ఒక పిఏ క్యాడర్ ఎస్ఏ క్యాడర్ అఫీషియల్ కూడా కావచ్చు. పెద్దదైతే ఎస్ఏ క్యాడర్ ఉంటారు, లేకపోతే చిన్నదైతే కనుక మెయిల్ గార్డ్ ఉంటారు అన్నమాట. జనరల్గా మెయిల్ గార్డే ఉంటారు, పెద్దదైతే తప్ప. ఎ ఫర్మ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బల్క్ మెయిలర్ హూ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ 1000 unregistered, 50 registered articles at a time, 5,000, 10,000, 20,000. టైం స్టార్ట్స్ నౌ. బల్క్ మెయిలర్ అని ఎప్పుడు అంటారు? అది 5,000 అన్రిజిస్టర్డ్, 250 రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎట్ ఎ టైమ్ అని వాల్యూమ్ 5లో ఉంది. కానీ మనకి మామూలుగా ఇండియా పోస్ట్ వెబ్సైట్లో మనకి అది 10,000 అని ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ రూల్ మీకు ఏదైతే సిలబస్లో ఉందో దానికి రెస్ట్రిక్ట్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. The bulk mailers enters the details of bundles prepared in one invoice in duplicate and brought to bulk mailer center. Bundles are prepared by the bulk mailers as per the customized mail list supplied to it, customized sorting list supplied to it, customized Zoom mail list supplied to it, customized pin code list supplied to it. ఈ బల్క్ మెయిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ఇన్వాయిస్ తయారు చేస్తారన్నమాట, బండిల్స్ తయారు చేస్తారు, ఒక ఇన్వాయిస్లో ఇస్తారనమాట. అవన్నీ కూడా బల్క్ మెయిల్ సెంటర్కి తీసుకొస్తారు. ఆ బండిల్స్ని దేన్ని చూసి తయారు చేస్తారు అంటే కనుక సార్టింగ్ లిస్ట్, కస్టమైజ్డ్ సార్టింగ్ లిస్ట్ ఆ బల్క్ మెయిలర్కి ఇస్తారనమాట. దాన్ని చూసి తయారు చేస్తాడు. In order to help the customers who are regularly posting maximum number of letters, Department of Post started assistance centers in big cities called bulk mailer centers, business mailing centers, mass mailing centers, letter mailing centers. Rule 15B of volume 5. కస్టమర్స్ తన మ్యాక్సిమం లెటర్స్ని పోస్ట్ చేసుకుంటానికి పెద్ద పెద్ద సిటీలో అసిస్టెన్స్ ఇస్తారు. ఏమంటారు అది? మాస్ మెయిలింగ్ సెంటర్స్, ఎంఎంసీ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెంటర్ హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు రిసీవ్ ద లూజ్ లెటర్స్, సర్క్యులర్స్, blank envelopes separately from the customers and help them in writing the addresses and enclose these circulars, letters inside the envelope if necessary, affixing the postage stamps, franking the mail. Bulk mailing centers, business mail centers, mass mailing centers, letter mailing centers. Time starts now. ఎవరిదండి? లూజ్ లెటర్స్, సర్క్యులర్స్, ఎన్వలప్స్ ఇవన్నీ కూడా కస్టమర్స్కి అడ్రస్లు రాసి సర్క్యులర్స్ ఇవన్నీ కూడా అఫిక్సింగ్ ఆ స్టాంప్స్ చేసేది మాస్ మెయిలింగ్ సెంటర్స్ అనమాట. For carrying out pre-mailing activities in mass mailing centers, it may, on payment of some amount on hourly basis, engage the assistance of college students, housewife, pensioners, all of these. Time starts now. Rule 15B of volume 5. Pre-mailing activities అంటే గమ్మింగ్, అలాగే ఫ్రాంకింగ్ చేయటము, అంటే ఒక మెయిల్ని పంపించడానికి ముందు చేసే యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రీమెయిలింగ్ యాక్టివిటీస్ అంటారు. అంటే ఒక ఎల్ఐసి సంబంధించి ఆర్టికల్స్ వస్తే అవి ఇలా మడత పెట్టడం ఉంటుంది, దాన్ని అంటించడం ఉంటుంది, కవర్లో పెట్టడం ఉంటుంది, కవర్ని అంటించడం ఉంటుంది, దానికి స్టాంపులు అంటించడం అంటే లేదా ఫ్రాంకింగ్ చేయడం ఉంటుంది, పిన్ కోడ్ రాయడం ఉంటుంది. ఓకే, అలాగే వాళ్ళ ప్రెమిసెస్కి వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకురావడం ఉంటుంది. ఇవన్నిటికీ కూడా మనకి బిజినెస్ పోస్ట్లో వసూలు చేస్తారన్నమాట ఈ ప్రీమెయిలింగ్ యాక్టివిటీస్కి. ఇది ఎవరు చేయొచ్చు మాస్ మెయిలింగ్ సెంటర్స్లో అంటే ఎవరైనా చేయొచ్చు అనమాట. ఈ కాలేజ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, పెన్షనర్స్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏ రోజుకి ఆ రోజు ఎన్ని వచ్చినాయో వాల్యూమ్ని బట్టి పెంచుకుని వాళ్ళకి పేమెంట్ ఇస్తారనమాట. The entire expenditure towards wages for the establishment of press sorting office, apart from providing required stationery for working the sorting office, is borne by the Superintendent of Post Offices, RMS, న్యూస్పేపర్ పబ్లిషర్, రికార్డ్ ఆఫీసర్, హెడ్ రికార్డ్ ఆఫీసర్. ఏదైతే ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ ఉంటుంది, జనరల్గా ఏంటంటే ఒక ప్రెస్ నడుపుతూ ఉంటే కనుక అక్కడ ఒక ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ అనేటువంటిది వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెడతారన్నమాట. అంటే వాళ్ళ బల్క్ అన్ని ఆర్టికల్స్ వస్తే ఒక మనుషులు అవన్నీ తీసుకొచ్చి ఆర్ఎంఎస్లో పీక్ టైంలో ఇస్తే వాళ్ళు సార్టింగ్ చేయలేరు. కాబట్టి ఆ సార్టింగ్ ఆఫీస్ అనేటువంటిది అంత పెద్ద ప్రెస్ ఉంటుందన్నమాట, అక్కడ నెలకొల్పుతారు. అక్కడ వేజెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి వేజెస్ అన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? న్యూస్ పేపర్ పబ్లిషర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. స్టేషనరీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
For carrying out pre-mailing activities in mass mailing center, it may on payment of some amount on hourly basis engage the assistance of college students. ఇందాక చూసాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. The answer is all of these. Next question. Which of the following is a stationary office of RMS where the work papers of sections attached to it are prepared, checked, placed on record? RMS set, record office, mail office, digital office. The answer is record office అన్నమాట. ఇక్కడ వర్క్ పేపర్స్ అంటే ఏం లేదండి, రిజిస్టర్ లిస్టు, పార్సల్ లిస్టు, మెయిల్ లిస్టు ఇట్లా ఉండే అన్నిటినీ కూడా వర్క్ పేపర్స్ అంటారు ఆర్ఎంఎస్లో. అటువంటి రికార్డ్ అంతా కూడా ఏం చేస్తారనమాట, ఏ మెయిల్ ఆఫీస్లో ఉండదన్నమాట. ఈ రికార్డ్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్లో పెట్టినట్టుగా అక్కడే ఆ వర్క్ చేసిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ అక్కడే ఉంచరు. అవన్నీ తీసుకొచ్చేసేసి హెడ్ రికార్డ్ ఆఫీస్లో పెడతారన్నమాట, లేకపోతే రికార్డ్ ఆఫీస్లో పెడతారు. సబ్ రికార్డ్ ఆఫీస్ కానీ, హెడ్ రికార్డ్ ఆఫీస్ కానీ, లేకపోతే రికార్డ్ ఆఫీస్ అంటారు ఇన్ జనరల్గా. అక్కడ రికార్డ్ ఆఫీసర్ ఉంటారు. అక్కడ ఈ యొక్క వర్క్ పేపర్స్ ఇందాక చెప్పినట్టు రిజిస్టర్ లిస్టు, పార్సల్ లిస్టు, మెయిల్ లిస్టు ఇవన్నీ కూడా అక్కడ నిన్నటి జరిగినవన్నీ కూడా తీసుకొచ్చేసేసి ఆ ప్రిపేర్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ నిల్వ చేస్తారనమాట, స్టాక్ చేస్తారు. ఓకే, ఎప్పుడన్నా కంప్లైంట్లు వస్తే అందులో ఆ వర్క్ పేపర్ చూసి ఆ కంప్లైంట్స్కి ఆన్సర్స్ చెప్తారన్నమాట. పలానా రోజు మేము పంపించాము, ఇది మా దగ్గర లేదని చెప్పడం అట్లా. Which of the following is the stationery office of RMS by which all forms, bags, stationery required for the use of sections are supplied? Rule 16 of volume 5. RMS set, record office, mail office, divisional office. ఈ కింది వాటిలో ఒక స్టేషనరీ ఆఫీస్ ఏది అని అడుగుతున్నారు ఆర్ఎంఎస్ సంబంధించి. అక్కడ అన్ని ఫామ్స్, బ్యాగ్స్, స్టేషనరీ సెక్షన్స్కి కావాల్సిన వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సప్లై చేయడానికి అట్టు పెడతారు. ఏంటది? రికార్డ్ ఆఫీస్ అనమాట. ఈ రికార్డ్ ఆఫీస్లో కొత్త స్టేషనరీ ఉంటుంది, అయిపోయినటువంటి స్టేషనరీ కూడా అక్కడ, వాడినటువంటి స్టేషనరీ కూడా అక్కడ ఉంచుతారనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. The official in charge of record office is designated as head HSA, record officer, mail officer, ASP, headquarters, divisional office. రికార్డ్ ఆఫీస్కి ఎవరు ఉంటారండి? రికార్డ్ ఆఫీసర్ ఉంటారు ఇన్ఛార్జ్గా. నెక్స్ట్ క్వశ్చన్. Which office prepares the salary and contingent bills for the entire RMS division? Divisional office, head record office, sub record office, sub divisional office. Your time starts now. RMS డివిజన్లో ఒక 3-4 సబ్ డివిజన్స్, 5-6 సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి పెద్దదాన్ని బట్టి. ఆ సబ్ డివిజన్లో ఏఎస్పీలు, ఐపీలు ఉంటారు, అలాగే ఎస్ఈఎల్ ఉంటారు, మెయిల్ గార్డ్స్ ఉంటారు, ఎంటీఎస్ ఉంటారు, ఇట్లా జీడిఎస్ కూడా ఉంటారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి శాలరీస్, కంటింజెంట్ బిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ తయారవుతాయండి? ఒకే ఒక చోట హెడ్ రికార్డ్ ఆఫీస్లో తయారవుతాయి అనమాట. ఏ రికార్డ్ ఆఫీస్ అయితే డివిజనల్ ఆఫీస్ ఉన్నటువంటి లొకేషన్లో ఉంటుందో దాన్ని హెడ్ రికార్డ్ ఆఫీస్ అంటారు. జనరల్గా ఒక డివిజన్కి ఒక హెచ్ఆర్ఓనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో ఆన్ వాల్యూమ్ 5 ఫర్ 2024 అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక పార్ట్ 2 వస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.